కారు డోర్ లాక్ కావడంతో ఓ చిన్నారి అరగంట సేపు కారులోనే ఉండిపోయింది. ఆమెను బయటకు తీసేందుకు చిన్నారి బంధువులు, స్థానికులు అరగంట సేపు శ్రమించారు. చివరకు కారు డోర్ లాక్ తీయడంతో క్షేమంగా బయటపడింది ఆ చిన్నారి. మంచిర్యాలకు చెందిన వీరు పెళ్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో సుల్తానాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సుల్తానాబాద్లోని రాజీవ్ హైవేపై కారు నిలిపి పక్కనే ఉన్న స్వీట్ షాపులోకి వెళ్లారు చిన్నారి చార్మి బంధువులు. అయితే కారులో చిన్నారి మాత్రమే ఉంది. కారు కీ కూడా లోపలే ఉంది. కారు ఒక్కసారిగా డోర్ లాక్ అయ్యింది. దీంతో చిన్నారి చార్మిని బయటకు తీసేందుకు సుమారు అరగంట సేపు కంగారు పడ్డారు చిన్నారి బంధువులు, స్థానికులు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని బయటకు తీసేందుకు కూడా ప్రయత్నించారు స్థానికులు. అయితే అప్పటికే చిన్నారి చార్మికి చెమటలు కూడా పెట్టేశాయి. చిన్నారికి శ్వాస కూడా క్రమంగా నెమ్మదిగా తీసుకుంటోంది. ఈ సమయంలో సుగ్లాంపల్లికి చెందిన రమేష్ అనే యువకుడు యూట్యూబ్లో లాక్ అయిన కారు డోర్ ఎలా తీయాలో మొబైల్లో పాపకు చూపిస్తూ చిన్నారి చార్మితో లాక్ అయిన డోర్ను చాకచక్యంగా తీయించాడు. కారు డోర్ ఓపెన్ కావడంతో చిన్నారిని గుండెలకేసి హత్తుకున్నారు చిన్నారి బంధువులు. చిన్నారి బయటకు రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి బర్త్డే సందర్భంగా సుల్తానాబాద్లో పూలమాలలు వేసి ఆయనను ఘనంగా సన్మానించారు. కడారి అశోక్రావు, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గజమాలతో సత్కరించి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. రామకృష్ణారెడ్డి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని, రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని పెద్దపల్లిలో అధికారంలోకి తీసుకురావాలని ఆకాంక్షించారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో బీజేపీ మండల అధ్యక్షుడు గాదే రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా ఎలిగేడు బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ముందు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి కంకనాల జ్యోతిబస్, గర్రెపల్లి నారాయణస్వామి, బీజేపీ సీనియర్ నాయకులు రాయపాక మనోహర్, తిరుపతి గౌడ్, గంగయ్య, కిరణ్, వేణుగోపాల్ రెడ్డి, జనార్దన్, శ్రీనివాసరావు, పలువురు బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాళాశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని గోపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాతకు నూతన వస్త్రం కప్పి పూలమాలలు వేసి పండ్లు సమర్పించి గోప్రదక్షిణ చేశారు భక్తులు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆరెల్లి సుజాత రమేష్, ధర్మాచార్యులు నరెడ్ల సదయ్య, అర్చకులు మహేష్ శర్మ, గుడిపాటి మనోహర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, సదారెడ్డి, మూల రాజురెడ్డి, పత్తి రంజిత్ రెడ్డి, జంగ వనజ, లత, మానస, లక్ష్మి, పలువురు భక్తులు పాల్గొన్నారు.